బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఫీల్డ్ అసిస్టెంట్స్కి మళ్ళీ విధుల్లోకి తీసుకుందామని అన్నారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేను అసెంబ్లీలో బడ్జెట్ సమయంలో మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరి కోరిక మేరకు వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు వాళ్ళ విధుల్లో తీసుకున్నందుకు ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇంకేమైనా ఉన్నాయా? అసెంబ్లీ సమావేశాలు మంచిగా జరిగినాయి. కొంచెం వాళ్ళు ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం, అవినీతిని నిలదీస్తుంటే అది జీర్ణించుకోలేక నన్ను ఏదో ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేసేందుకు కొంచెం నన్ను 13 ఏళ్ల నుంచి నేను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఉన్న 13 ఏళ్ల నుంచి పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడినా నన్ను పట్టుకొని డిస్టర్బ్ చేసేందుకు మంత్రులు చేసి కాంట్రాక్టర్ అని అదని ఇదని లేనిపోయిన మాటలు మాత్రం సబ్జెక్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళకు నేను ధీటైన సమాధానం ఇచ్చిన. మీరందరూ ఏం చేస్తారు? మీ టీఆర్ఎస్ పార్టీలో అందరికీ ఎంతమంది వ్యాపారాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం అలవాటు ఉన్నాయి, మీరు మంత్రులు ఎంపీలు రాగలేదు, మీరు వ్యాపారం చేసుకుంటే తప్ప ఇంకొక నేను మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మంచి పనులని టీఆర్ఎస్ పని చేసి గవర్నమెంట్ చేసే మంచి పనులను అభినందిస్తాం, లేదంటే అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తాం, మాట్లాడతాం. ఎవరికి ఏం అన్యాయమైనా ప్రభుత్వం మీద అవినీతి కానీ ఇంకే సమస్య ఉంటే మాట్లాడతాం. ఆ విషయంలో మేము రాజీపడం. తెలంగాణ కోసమే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం, కాంగ్రెస్ పార్టీతో కొట్లాడినాం, పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళము. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం రాజీ పడతామా? తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు అవినీతి లేకుండా మరి గ్రామాల అభివృద్ధి చెందాలని చెప్పి గ్రామాల సమస్యలు మా చౌటుపల్లి నుంచి మహాన్పూర్ రోడ్డు కానీ ప్రతి చిన్న సమస్య కూడా మునుగోడు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడు అవకాశం దొరికినా సరే నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నాను. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఏమంటే మంత్రులు రోడ్డు కూడా కంప్లీట్ చేపిస్తా అని చెప్తున్నాను. పని మొదలై 6 నెలలే ఇంకా స్టార్ట్ కంప్లీట్ కాలేదని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం. సర్పంచుల సమస్యలు, ఎంపీటీసీల సమస్యలు, అందరి సమస్యల గురించి మాట్లాడుతున్నాం. చౌటుపల్లి మున్సిపాలిటీ కూడా నిధులు కావాలి బాగా. ఈ వర్షాలు వస్తే మొత్తం చౌటుపల్లి టౌన్ మునిగిపోతుంది. నేను అవసరమైతే మళ్ళీ కేటీఆర్ని గారిని కలుస్తా. నాకేం కొమ్ములు లేవు. నాకు నేను ప్రజా సమస్యల గురించి పోయి మంత్రిని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేదు, సెక్రటరీ కట్టలేదు, ఏ మంత్రి ఎక్కడ ఉందో తెలుస్తలేదు. అది పెద్ద బాధ 3 ఏళ్ల నుంచి. ఎవరు నిన్న బయటకు వచ్చి మనం మాట్లాడే కదా. నియోజకవర్గానికి రోడ్లు అన్నిటికీ నిధులు వస్తాయి. మన గొంతు గట్టిగా వినిపిస్తున్నా. ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తలేడు ముఖ్యమంత్రి, కలుస్తేందుకు మంత్రి అపాయింట్మెంట్ లేదు. కానీ నేను మాత్రం ఎక్కడ మాట్లాడను అక్కడ మన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతున్నా. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నా. మిషన్ భగీరథ ట్యాంకులు కావాలంటున్నాం. ఊరూరికి 2 సపరేట్ ట్యాంకులు కావాలని చెప్పినా మిషన్ భగీరథకు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పోయే పైసలు అప్పులు తెచ్చిన పైసలను అడిగినా ప్రతి విషయాన్ని రోడ్ల విషయం కానీ, గ్రామాల్లో లింక్ రోడ్ల విషయం కానీ, గ్రామ పంచాయతీ కానీ, అంతర్గత రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ అన్ని నేను అసెంబ్లీ ప్రస్తావించిన. మీరు వినే ఉంటారు, విన్నారా? ప్రతి సమస్య గురించి మాట్లాడినా. మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రాష్ట్రం అవినీతి ఎక్కడ జరుగుతుందో అది కూడా మాట్లాడినా. సరే నన్ను మాటలు అంటారు వాళ్ళు జీర్ణించుకోలేక, అట్లా అని చెప్పి మనం భయపడి కూర్చుంటావా? మునుగోడు గడ్డ ప్రజలు ఎంత గాలి ఉన్నా టీఆర్ఎస్ నన్ను గెలిపించి పంపించింది ఎందుకు? చేతులు కట్టుకొని కూర్చుంటానుక? మునుగోడు ప్రజల సత్తా ఏందో ఇప్పుడు చూపించినాం కదా మా అసెంబ్లీలో. మునుగోడు ప్రజలు నన్ను గెలిపించుకుంటే వాళ్ళు తలెత్తుకొని ఉండాలి. ఎప్పుడు మునుగోడు ప్రజలు తలదించుకోవద్దు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే అటువంటి పని చేయడు. ప్రాణం పోయినా సరే మీ అందరి గౌరవాన్ని కాపాడుతా. మీకోసం ఎక్కడ నాకు గొంతు వినిపించాలనో అవకాశం వస్తే అక్కడ వినిపిస్తా. మీరు మీకోసం ఏ త్యాగమైనా చేస్తా. నేను ఒక ముందుకు వచ్చి నేను హుజూరాబాద్ లో దళితులకు 20,000 మంది 2,000 కోట్లు ఇస్తారు 10 లక్షల లాగా. మా దగ్గర ఇవ్వండి, మా దగ్గర దళితులు మునుగోడు నియోజకవర్గంలో దళితులు ఉన్నారు కదా, మా దగ్గర కూడా ఇవ్వమని అడిగినా. అంటే ఉప ఎన్నిక వస్తుందని చెప్పి గెలుస్తందుకు టీఆర్ఎస్ పార్టీ 2,000 మంది 20,000 దళిత కుటుంబాలకు ఇస్తుంది. మరి నాది కూడా పదవి ఇచ్చేస్తా. నా మునుగోడులో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా. మీ టీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, మా దళితులకు 2,000 కోట్లు ఇవ్వండి, 20,000 కుటుంబాలు బాగుపడతాయి మా దళితులు అని అడిగి 2,000 కాదు 5-5 లక్షలాగా 1000 కోట్లు ఇవ్వండి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రాజీనామా చేస్తా. నాకు పదవి కాదు, నేను ఈ పదవిలోకి వచ్చిందే మునుగోడుకి వెళ్ళి పోటీ చేసిందే మునుగోడు ప్రజల కోసం.
అదే మున్గోడు ప్రజల కోసం ఏదైనా మంచి జరుగుతుందంటే నా పదవి త్యాగం చేస్తా. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? నేను ప్రభుత్వం లేకుండా చెప్తున్నా, ఏనాడైనా మీరు ఏది కోరుకుంటుంది, మీరు పోటీ చేయాలని కోరుకుంటున్నాను, నన్ను గెలిపించండు గుండెలో పెట్టుకుని. దురదృష్టం మా ప్రభుత్వం రాలేదు. అయినా కానీ మీరు ఏ రోజు ఏది చెప్తే ఏ త్యాగం చేస్తుంది కానీ నేను రెడీగా ఉన్నా. కేసీఆర్ మైండ్ ఏముందో ఆయన ఏం చేస్తారు. కేసీఆర్ మరి ఎప్పుడు పెడితే అప్పుడు ఎన్నికలు వస్తాయి. పోయినసారి కూడా 6 నెలల ముందు జరిగిండు, ఈసారి ఇంకో సంవత్సరం ముందు జరుగుతాయట. మరి అన్ని రోడ్లు వేపిద్దాం, మొత్తం రోడ్ల గురించి మాట్లాడినాం. ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఏంది, పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు నేను అసెంబ్లీలో నేను మీడియా సోదరులకు చెప్పిన, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్ వచ్చింది. గత 2 సంవత్సరాలుగా నా మీద ఎన్నో కథనాలు వచ్చినాయి. నేను గతంలో ఒకసారి చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకోబట్టి కాంగ్రెస్ వీక్ అయిపోయింది. పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఎవరంటే అధిష్టానమే. మంచి లీడర్లను పెట్టాలి, మంచి టికెట్లు ఇవ్వాలి, గెలిచే క్యాండిడేట్ టికెట్ ఇస్తారు, తప్పు చేస్తారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇట్లయితే లాభం లేదు. టీఆర్ఎస్ తో కొట్లాడలేము, బీజేపీలో కొట్లాడుతున్నారు గట్టిగా. మనోళ్ళేమో ఇట్లా తప్పు చేస్తున్నారు, ఒకరినోడు గుంజుకుంటారు, కాలు పట్టుకొని లాగుతున్నారు. ముసలోళ్ళు 75 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఇంకా నాదే నడవాలంటారు. నేను అన్నది ఏంటంటే నాకు కావాల్సింది ఏంది, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నేను ఎంపీగా ఉన్నా. ఇప్పుడేమంటున్నా, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చలేదు. హామీలు, ఎన్నికల హామీలు, 2 బెడ్రూమ్లో కట్టియలేదు, 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులు ముఖ్యమంత్రి చేయలేదు, ఇంటికో ఉద్యోగం చేయలేదు. 8 ఏళ్ల తర్వాత మన ఊరు మనబడి ఇప్పుడు అంటారు. 8 ఏళ్ల తర్వాత హాస్పిటల్స్ కడతాం మొత్తం అంటారు. మరి 8 ఏళ్ళు పండుకురా? 8 ఏళ్ళంతా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కాళేశ్వరం పేరు మీద, రీడిజైన్ పేరు మీద దోషపెట్టింది. ఇప్పుడేమో మన ఊరు మనబడి 8 ఏళ్ల తర్వాత. కాబట్టి మేము గట్టిగా మాట్లాడుతున్నాం. గట్టిగా మాట్లాడితే ఏం చేస్తున్నారంటే, మా పార్టీలనే కొందరు, టీఆర్ఎస్ పార్టీలో కొందరు, అరే ఈ రాజగోపాల్ రెడ్డికి, వెంకటరెడ్డికి అన్నదమ్ములకు మంచి పేరున్నది, ఎట్లనే చేసి ఖరాబ్ చేయాలి పేరు, వీళ్ళని డ్యామేజ్ చేయాలి, జనం కోసం కొట్లాడతారు వీళ్ళు. ఇది ఒకటే మైనస్ పాయింట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళకి కొంచెం గౌరవం తక్కువన్నా సరే ఉన్నారు, కానీ గౌరవం తక్కువన్నా అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుండ్రు. కొంచెం వీళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి ఇది అని చెప్పి సోషల్ మీడియాలో, పేపర్లలో, టీవీలలో మన పేరు మీద మేము మాట్లాడకున్నా కానీ మా పేరు మీద రాపిస్తుంది. ఇవాళ పేపర్ వచ్చింది, కమలంలో బ్రదర్స్ అని. ఎవరితో చెప్పిన కమలం పోతాను మీ ఇద్దరంగా చెప్పండి, స్టేట్మెంట్ ఇచ్చినావా? వాళ్ళ తర్వాత రాసిరు, సోషల్ మీడియాలో తిప్పుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. అరే పోయేటప్పుడు పోతున్నా భయ నిజంగా మంచిగా లేదనుకుంటే, కేసీఆర్ తోటి కొట్టాలనుకుంటే ఏ పార్టీ గట్టిగా కొట్లాడితే ఆ పార్టీలోకి వెళ్ళి కొట్లాడతాం. మేము ఏమన్నా కేసీఆర్ దగ్గర పోతున్నామా? కాంట్రాక్ట్ల కోసం పోతున్నామా? పైసలు తీసుకుంటాను పోతున్నామా? డబ్బు కోసం పోతలేం కదా, పార్టీ మారతలేం కదా, స్వార్థం కోసం పోతలేం కదా. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. లేదు కొట్లాడతలేదు, వీళ్ళు పీక్కుంటారు అంటే ఎవడైతే గట్టి కొట్లాడతారో వాళ్ళ దగ్గర పోతాం. లేకపోతే మీరే ఎదురుగా నిలబడతాం. కేసీఆర్ ఎదురుగా రమ్మని చెప్పు, కేసీఆర్ నేను ప్రజలు మాయమడి ఉంటారు. అంతేగాని ఏదో స్వార్థం కోసం పార్టీ మారుతున్నట్టు, ఏదో మేము మన జిల్లాలో పోయిరు, గెలిచిన ఎమ్మెల్యేలు పోయిండ్రు, మనం పోయినాం. అట్లా త్యాగం చేస్తాం ప్రజల కోసం, కానీ స్వార్థం కోసం పార్టీ మారం. ఒక నిజంగా పార్టీ మార్చాలి వస్తే అది కేసీఆర్ ని గద్దెదిస్తేందుకు పార్టీ మారుతా. అది కూడా మీ అందరితో చెప్పి నన్ను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి పార్టీ పదవికి రాజీనామా చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా. ఫస్ట్ నిజంగా పార్టీ మారదలుచుకుంటా. నన్ను గెలిపించిన ప్రజలారా, నా ఆలోచన ఇట్లుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంగా వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ అందరి ఆశీర్వాదంతో అయితే నేను పోరాటం చేస్తా. మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా. పోరాటం చేయమంటే చేస్తా. కేసీఆర్కి అగెనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ, మీరందరూ పోరాటం చేయండి అంటే మున్గోడు ప్రజలు పోరాటం చేస్తా. వద్దు అంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటా. దేనికైనా సిద్ధమే. నాకు పదవి ముఖ్యం కాదు, మా ప్రజలు ముఖ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యం. ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన అంతమొందించి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలని విముక్తి కల్పించడం నాకు ఇంపార్టెంట్. మీకు న్యాయం జరగడం కోసం మాట్లాడినట్టే మీకు 100% రాజకీయ మాట్లాడడం, రాజకీయ పోటీ దిగుదని చెప్పి మీ ఉద్యోగం ఏం పోదుగా. ఎందుకంటే
తెలంగాణ మొత్తం ఒక ముమ్మడికి వెళ్ళే ఉద్యోగం తెలంగాణ మొత్తం ఉన్న 7,600 మందికి ఇచ్చిండ్రు. మన నియోజకవర్గంలో రీలక్షన్లో బాధలు చూసినప్పటికీ 3 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు మనం ఉన్నప్పుడు చెప్తున్నా వీళ్ళు మనతో మాట్లాడుతున్నారని చెప్పేసి టీఆర్ఎస్ వల్ల పోయి మాకు ఉద్యోగం రాకుండా చేస్తారని నాకు అనుకుని భయపడకండి. ఎక్కడ ఉద్యోగం ఎంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు టీఆర్ఎస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినందుకు మీ అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను వ్యతిరేకం కాదు, నేను ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకు వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఏదైనా మంచి పని చేశారనుకోండి ప్రభుత్వం అభినందిస్తాం, మెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలకు మా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగం ఇచ్చినందుకు మెచ్చుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ఫీల్డ్ అసిస్టెంట్గా అందరినీ మన విధుల్లోకి తీసుకున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా అభినందనీయం. వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలకు పరిష్కారానికి కృషి చేశారు. మీరు మాట్లాడమే రావడం వచ్చింది సార్. మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఇచ్చింది, తీసుకుంటున్నాను అంతే. నా ధర్మం నా కర్తవ్యం అంతే. నన్ను పొగడవలసిన అవసరం లేదు, నాకు దండ చాలా ఏమొద్దు. నేను ఒక మాట చెప్పిన, మీరు మాట్లాడాలనే వచ్చింది సార్. నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఒక మాట, మీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా నా చేతనైనా సాయం చేస్తా అని చెప్పిన. ఒక చెల్లెకి అన్నలాగా, ఒక అన్నకు తమ్ముళ్లాగా, ఒక తండ్రికి కొడుకులాగా ఉంటా. నేనేం చేయగలుగుతా చేస్తా, నా చేతిలో ఉన్నది. మా ప్రభుత్వం లేకపోయినా సరే నా గొంతు వినిపించిన మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.